back to my channel Vlog Canada. This is Prahalika Myakala. If you're watching this channel for the first time, do not forget to hit like, share and subscribe. Thank you so much for 25k. We came back so strong. 1 month konచెం ఎక్కువనే break తీసుకున్నా. That was for a little professional break. I was learning some subject and stuff, so కొంచెం నాకు టైం దానికి ఎక్కువ ఇవ్వాలనిపించింది. And I'm back with more strong content now. ఎవ్రీ ఇయర్ ఆర్ ఏదైనా మనం ఏదైనా పూజ ఆర్ ఏదైనా కొత్త పని చేసేటప్పుడు మనం నార్మల్గా గణేష్తో స్టార్ట్ చేస్తాం కదా. ఇప్పుడు కూడా ఆర్ కమ్బ్యాక్ ఈస్ గోయింగ్ టు బీ సో స్ట్రాంగ్ విత్ గణేషాస్ వ్లాగ్ టుడే. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి గణేష్ పూజ కోసం అని వెళ్తున్నాము. అండ్ యూ ఆల్ నో ఎవ్రీ జర్నీ స్టార్ట్స్ ఈదర్ విత్ బోబా ఆర్ విత్ టిమ్స్. ఈ మధ్యలో నేను కొంచెం బోబా తగ్గించేసిన అనమాట. అండ్ సో కాఫీ తీసుకోవడానికని. అండ్ ఐమ్ జస్ట్ షోయింగ్ యూ దిస్ ప్లాజా. ఇది మా ఇంటి దగ్గరే ఉన్న ప్లాజా. ఆల్సో ఇది ఆన్ ద గో బ్రేక్ఫాస్ట్. సో దిస్ ఇస్ Alipino bagel double toasted with butter and herb and garlic cheese, and these are peanut cookies. I'm just trying it for the first time, and as usual we have our coffee too. సో గణపతిని ఇంట్లోకి ఇన్వైట్ చేసేటప్పుడు నేను లేకుండే. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు రోజే గణపతిని స్థాపించేసారనమాట. ఆ రోజు నేను వెళ్ళలేదు కాబట్టి నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి వీడియో తీసుకుని మన వ్లాగ్లో యాడ్ చేస్తున్నా. అండ్ దిస్ ఇస్ ద లిటిల్ సెరమనీ. మనం ఇన్వైట్ చేసేటప్పుడు గణపతిని ఇంట్లోకి చిన్న ఫార్మాలిటీస్ చేస్తారు కదా, అట్లా ఆ పూజ చేస్తున్నారు. ఇక్కడ నార్మల్గా స్టూడెంట్ లైఫ్స్లో అట్లాంటి టైంలో మనం దేవుడిని పెట్టుకుని మార్నింగ్ ఈవినింగ్ పూజ చేయడము అదంతా కొంచెం పాసిబుల్ కాదు. మోస్ట్లీ ఫ్యామిలీస్ ఉంటే అట్లయితే చేయగలుగుతాము. బట్ స్టూడెంట్స్ అట్లా కొంచెం కష్టం కాబట్టి ఈ మధ్యలో కొంచెం తెలుగు పీపుల్ అందరూ లేదంటే నార్మల్గా ఇండియన్స్ అందరూ కలిసి ఒక దగ్గర పెట్టుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ అంటే దే ఫ్యామిలీస్ కాబట్టి దట్స్ ఫైన్. బట్ నార్మల్గా కూడా ఫ్యామిలీస్ లేని వాళ్ళ స్టూడెంట్స్ ఒక 5-6 హౌస్ హోల్డ్స్ అందరు ఒక దగ్గరనే కలిసి దేవుడిని పెట్టుకుంటున్నారు. ఓకే అండ్ ఈవినింగ్ కూడా హారతి టైం అయిపోయింది. పూజ ఇదంతా చేసినాము. సో నైవేద్యం కోసం మేము ఫుడ్ ప్రిపరేషన్ అదంతా చేసినాం. బట్ బిఫోర్ ఐ షో యూ నైవేద్యం, నేను యాక్చువల్లీ మీకు ఇదంతా ఎట్లా తయారు చేసిరు దేవుడిది మండపం అని చెప్దాం అనుకుంటున్నా. బికాస్ దట్ ఈస్ అ DIY. లిటరలీ జస్ట్ PVC పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్స్ తీసుకొని వచ్చి గోల్డ్ స్ప్రే కరెక్ట్గా అంటే 3x2 ఫీట్స్లో కట్ చేయించుకొని వచ్చింది పాయలదంతా. అండ్ విత్ హెల్ప్ ఆఫ్ కప్ ఇంట్లో ఉన్నారు కదా మన వాళ్ళందరితో హెల్ప్ తీసుకొని ఫైనల్గా చేసింది. అండ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఇక్కడ మైకెల్స్ స్టోర్స్ అని అట్లాంటివి క్రాఫ్ట్ స్టోర్స్ ఉంటాయి, ఆ స్టోర్స్లో. అండ్ ఈ పర్ల్స్ ఉన్నాయి కదా, అవి కూడా హ్యాండ్మేడ్ స్ట్రింగ్స్ చేసిందనమాట. 3 వరుసలు అట్లా తీసుకొని 3 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పర్ల్స్ తీసుకొని ఈ ఇందాక నేను చెప్పిన కదా PVC పైప్కి గోల్డ్ కలర్ స్ప్రే పెయింట్ దొరుకుతుంది ఇక్కడ, అంటే మన దగ్గర కూడా దొరుకుతుంది ఇండియాలో. హార్డ్వేర్ స్టోర్లో తీసుకొని వచ్చేసి వాటికి స్ప్రే పెయింట్ చేసింది. అండ్ ఈ పువ్వులు మైకెల్స్ క్రాఫ్ట్ స్టోర్ అని ఒకటి ఉంటుంది,
దానికి పూల్ నూడిల్ అంటే వాటర్లో మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు మునగకుండా ఉండే ఒక నూడిల్ ఉంటుంది. ఆ నూడిల్కి టూత్ పిక్స్తోని ఈచ్ ఫ్లవర్ అండ్ లైక్ ఈ ఆకుల్లాగా కనిపిస్తున్నాయి కదా, అదంతా దాంట్లో జస్ట్ ఇన్సర్ట్ చేసింది. కొన్ని ఊడిపోతుండే అనమాట పూజ మధ్యలో, బట్ అది మేము కవర్ చేయలేదు బాగుండదని. సో పైన మీకు దేవుడిది అండ్ సైడ్కి కూడా పర్ల్స్ ఏదైతే హ్యాంగింగ్ కనిపిస్తుందో అదంతా హ్యాండ్ మేడ్, లిటరలీ ఎవ్రీథింగ్. అండ్ డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెడితే గణేష్ బాగా కనిపిస్తాడు అనే ఒక జస్ట్ ఇంటెన్షన్. ఆల్సో ఇదంతా మొత్తం కాస్ట్ ఎంత అయింది అనుకున్నారు? $55, అంటే ఆల్మోస్ట్ 3000 రూపీస్లో మొత్తం అంతా డెకరేషన్ అంతా చేసేసారు అనమాట. What are you cooking, by the way? You didn't tell people. Guess. It's chola puri. Anyone? No one? It's okay. It's all mine. There are 25,000 people who want to eat then. Are you ready to feed? Oh yeah. 25,000. Just do like this. Swaha. I will Swaha. be always in here cooking and feeding. Cooking. There will be more fans of Choti than me, I think. She's gonna be the new Payal Didi for everybody. for everybody. So they relate the stuff. ऊपर. ये भी उनके घर के बाहर ही है. किसी ने देख लिया है. એ તો છે ને તો હો પેલો છે આ ખાઈ લે કઈ બી પણ એકવાર એવું નહીં કે તો તે ભણવું કે નહીં ભણવું ચટણી में ठोकी आखी चटनी बदली ठोकी के એકવાર अंदर ये रन आउट तो ना डालो क्यों जो है? आप तो ट्राई कर लेंगे नॉट आउट लो नॉट एकदम इजी पहले वेबसाइट से ना पेट ये वाटर तो बाहर और पानी में थोड़ा और जो दाई दाई कर जो दाई दाई कर जो ત્રણ પેર મંગાઈ बाहर गिरा है. ટોટલ બિલ થયો તો ऐसे से क्रीम आवा પણ ફાઇન છે એકદમ આઈ નો મને એવું કે ભાઈ આટલું સસ્તું તો ઘરમાં પહેરવા તાનીને ડાઈ ડાઈ અને જો एक साइड में पड़ जाए અને હવે થોડો સમય જાય You don't want to be in there? నెక్స్ట్ డే కొంచెం వర్క్ ఉండే, సో ఇంటికి వెళ్ళిపోయినాము. అండ్ ఐ మిస్డ్ గణేష్ నిమజ్జనం. 3 డేస్కి నిమజ్జనం చేశారు. బట్ పాయల్ డిడ్ రికార్డ్ సమ్ వీడియో ఫర్ మీ అండ్ హియర్ యూ గో. నార్మల్గా మనం ఇక్కడ వసాగా బీచ్ దగ్గరికి తీసుకుని వెళ్తారనమాట. ఇక్కడ నుంచి ఇంటి నుంచి ఆల్మోస్ట్ లైక్ 250 కిలోమీటర్స్. సో ఎవ్రీ ఇయర్ అంత దూరం వెళ్ళి నిమజ్జనం చేయడం పాసిబుల్ అయిన వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇంటెనకల్ ఇట్లా టబ్ తీసుకొని అందులో వాటర్ పెట్టేసి ఫార్మాలిటీస్ అన్నీ డోలు అవన్నీ అంటే ఇంటెన్కి తీసుకొని రావడానికి బ్యాక్ యార్డ్కి మొత్తం డోలు అదంతా చేసుకుంటా లైక్ ఒక కొంతమంది ఫ్రెండ్స్ అందరు కలిసి. అండ్ ఆల్సో నేను దేవుడిని ఇట్లా పెట్టుకొని పూజ చేస్తున్నా అని చెప్పేసి నా ఫ్రెండ్ ఇట్లా కాదు దేవుడికి మందిరం ఉంటేనే మంచిగా ఉంటుంది అని చెప్పి షీ గిఫ్టెడ్ మీ ఆ మందిర్. నేను అది చూపిస్తా. యాక్చువల్లీ కింద ఉంది, ఇంకా నేను దాన్ని పెట్టలేదు. పూజ చేసి రేపు పెట్టాలి, నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. సో ఇందాక నేను చెప్తున్న మందిర్ ఇదే అనమాట. దేవుడిది పెట్టుకోవడానికి ఇంకా దేవుడి దగ్గర పెట్టలేదు, జస్ట్ ఇంకా ఫిక్స్ చేయలేదు దీన్ని. యూ కెన్ యాక్చువల్లీ రిమూవ్ ద హెడ్ అండ్ ఇది లోపలకి పెట్టేసి వచ్చింది. నేను జస్ట్ దాన్ని ఫిక్స్ చేసిన, ఇంకా టైట్ చేయలేదు. వన్స్ ఐ హ్యావ్ టు ఫిక్స్ దిస్ అప్ అండ్ దేవుడి దగ్గర పెట్టాలి దీన్ని. ఆల్సో దీనికి కొంచెం డిఐవై లాగా ఏమన్నా చేద్దాము అని అనుకుంటున్నా, ఏదైనా యాడ్ ఆన్స్ లాగా కొంచెం పెట్టి ప్రాపర్గా పెడదాము అని. సో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మర్చిపోద్దు ప్లీజ్. ఐఎమ్ సారీ ఐ బీన్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఫర్ అబౌట్ 5 weeks నౌ. అండ్ ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డూ నాట్ ఫర్గెట్ టు ఫాలో దేర్ బికాజ్ ఐ కీప్ కమింగ్ అవుట్ విత్ మోర్ పోస్ట్ అండ్ స్టోరీస్ అండ్ కాంటెంట్ దేర్ టు. అండ్ ఎందుకు పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్ గురించి ఇప్పుడు టాపిక్ కూడా తీస్తున్నాను అని అంటే చాలామందికి ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాట్ జస్ట్ కోర్సెస్ అట్లాంటివే కాకుండా
ఇమిగ్రేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేస్తున్నా, బట్ కొన్ని బియాండ్ నాకు తెలిసిన దానికంటే కూడా ఎక్కువ కొన్ని డిఫరెంట్ సినారియోస్ అండ్ కండిషన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఐ స్పోక్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ who is Yash Patel. He's an immigrant consultant. So నేను ఇన్స్టాగ్రామ్లో I'll be coming live with Yash, so that one-on-one మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా you can ask about your scenarios. I'll also be sharing his website and contact details, and here is his business card. So I'll pause for 10 seconds. Maybe you can note it down and screenshot అని మనం చేసుకోండి. లైక్ ఏ కన్సల్టెంట్ బట్టి ఆ కన్సల్టెంట్ని నేను ఇప్పటివరకు ఎవరైనా అడిగితే కూడా కన్సల్టెన్సీస్ కానీ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ కూడా ఐ హ్యావెంట్ ప్రమోటెడ్, అండ్ దిస్ ఇస్ ఆల్సో నాట్ లైక్ అ ప్రమోషన్. ఇదేంటి అంటే ఇన్ పర్సన్ మీకు కొంతమందికి లైక్ డౌట్స్ ఉంటాయి, యూ డోంట్ నో వేర్ టు ఆస్క్ ఆర్ హూమ్ టు ఆస్క్, సో ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ జస్ట్ అ లిటిల్ పాత్ అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ. 25K was a dream number. Now I'm standing at 25.2K, which is yay. Thank you so much once again. See you all in my next video. Bye bye. Do not forget to hit subscribe and video etlanda kuda comment cheyandi. Chaala రోజులు మీతో మాట్లాడి.